ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తెలంగాణ యువకుడు అక్కడి ఏజెంట్ చేతిలో మోసపోయాడు. జగిత్యాల జిల్లా ఎండపల్లికి చెందిన కిరణ్ అనే యువకుడు దుబాయ్లోని గ్రీన్ స్కెచ్ LLP కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో 8 మందితో కలిసి ఉంటున్నాడు. అక్కడ వీరికి పరిచయమైన ఓ ఏజెంట్ మరో కంపెనీలో ఎక్కువ జీతం ఇప్పిస్తానని ఆశ చూపించి వారి నుంచి ఐడి కార్డులు లాక్కొని మోసం చేశాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పోలీసులు అరెస్ట్ చేసి ఈ నెల 5న విడిచిపెట్టారు. ఉన్న ఉద్యోగం కూడా పోవడంతో అప్పటి నుంచి రోడ్ల పక్కన తలదాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాడు కిరణ్. ఈ విషయం తెలుసుకున్న కిరణ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కిరణ్ ఎలాగైనా ఇండియాకు రప్పించాలని అధికారులను వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు దండాలని, మా పరిస్థితి మాకు తెలియదు. మమ్మల్ని తీసుకుపోయారు. మన ఇండియాడు ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళు తీసుకుపోయి మా ఐడి కార్డులు తీసుకొని సిమ్లకు తీసుకొని దాని డబ్బులు తీసుకొని మమ్మల్ని సిఐడికి అప్పచెప్పి మమ్మల్ని నెట్టుగాని బతుకు చేసారు. మేము ఇక్కడ రంపల్లి ఉన్నాం సార్. మీ దండం పెడతాం, వాళ్ళు మొత్తం మమ్మల్ని ఇప్పించుకోండి సార్, ఇప్పించుకొని మరి సార్ మీకు పొన్నే ఉంటాయి. మాకు పిల్లలు ఉన్నారు సార్, ఈ దండం పెడతాం సార్. ఈ పైపుల్లో అంటున్నాం సార్. ఇంట్లోనే తిండి లేదు, తికానా లేదు. ఇప్పటికి 10 రోజులే సార్ విడుదల చేసింది సార్. మమ్మల్ని ఎవరి దగ్గరికి రాని ఇద్దరు ఎవరు పనులకు పెట్టుకోలేదు సార్. మీ దండం పెడతాం, కాళ్ళు మొక్కుతాం, మీరే కాపాడండి సార్. 5 నెలలు అవుతుంది సార్. ఇక్కడ ఏజెంట్ మోసం చేసిండ్రు. జీతం ఎక్కువ అని సార్ మోసం చేసిండ్రు మమ్మల్ని. సార్ ఫోన్ చేసి గిట్లా జరిగింది, గిట్లా మమ్మల్ని గిట్లా జీతం ఎక్కువ ఇస్తామని తీసుకుపోయి మమ్మల్ని గిట్లా వేసిండ్రు. అడగాని పరిస్థితి సార్. ఇప్పటికి నెల రోజులు అవుతాను, తిండి లేదు, ఏం లేదు సార్. పైపుల పొంటి అక్కడ ఇక్కడ తిరుక్కుంటుంటుండ్రు సార్. వాళ్ళది ఎక్కడ కాని పరిస్థితి అయింది సార్. మాకు వారం రోజుల క్రితం తెలిసింది సార్ గిట్లా సంగతి అని చెప్తే మాకు తెలిసింది సార్. మీ భర్త